మెషిన్ కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత నేను మనీ ఎంత సంపాదించానో నాకైతే తెలీదు గానీ, మతిమరుపుని మాత్రం చాలా సంపాదించుకున్నానండి. ఈ టైలరింగ్ ఫీల్డ్‌లోకి రాకముందు నాకు ఏ వస్తువు ఎక్కడ పెట్టినా సరే, అది ఖచ్చితంగా గుర్తుండేది, గుర్తుపెట్టుకునేదాన్ని. కానీ ఈ టైలరింగ్ ఫీల్డ్‌లోకొచ్చిన తర్వాత అది ఎక్కడ పెట్టానో మర్చిపోతున్నాను. ఒకవేళ ఆ వస్తువు నా కళ్ళ ముందే ఉన్నా సరే, అది నా కంటికి కనిపించట్లేదు. ఇంట్లో ఎవరైనా ఏదైనా ఒక వస్తువు అడిగి అదెక్కడుంది అని అడిగారనుకోండి, అది నా పక్కనే ఉంటుంది లేదా నా ఎదురుగా ఉంటుంది. కానీ అది మాత్రం వాళ్ళు అడిగిన వస్తువు ఇదే అని నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. అప్పుడు అడిగిన వాళ్ళే వచ్చి, "ఇది నీ పక్కనే ఉన్నా నీకు కనిపించట్లేదా నిద్ర మొహం దానా" అని చెప్పి తిట్టే వరకు అది ఇదే అని నాకు అర్థం కావట్లేదు. ఈ మతిమరుపు మిషన్ కుట్టడం వల్ల వచ్చిందో, లేదా మెంటలీ నేను వీక్‌గా ఉన్నానో, నేను కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. ఇంకా సంతోషపడవలసిన విషయం ఏంటంటే, నాకు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కోసం ఇస్తారు కదా! అవి మాత్రం ఎవరెవరివి, ఏ కవర్ ఎవరికివ్వాలి, ఏ శారీ ఎవరిది అని మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. వాళ్ళు తిడతారన్న భయమో, ఇంట్లో వాళ్ళు ఏమనరన్న ధైర్యమో తెలియదు గానీ, ఇంట్లో వాళ్ళవి మాత్రం మర్చిపోతాను. బయట వాళ్ళవి మాత్రం గుర్తుపెట్టుకుంటాను. ఈ టైలరింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు నాలాగా మతిమరుపు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మతిమరుపున్న జాగ్రత్త సుమి. ఇంట్లో అయితే పర్వాలేదు. బయట వాళ్ళవి బ్లౌజులు, శారీస్ ఒకరివి మారిపోతే మాత్రం ఖచ్చితంగా కష్టమేనండి. ఏ సైజ్ బ్లౌజెస్‌కి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఆర్మ్ రౌండ్ డౌన్ ఎంత పెట్టాలి అని కొంతమంది అడిగారు కదా! బాడీ మెజర్‌మెంట్స్ ఉన్నా లేకపోయినా ఆది బ్లౌజ్‌తో పని లేకుండా మీరు కట్ చేసే బ్లౌజ్‌ని బట్టి మీరు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఈ ఆర్మ్ రౌండ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి అనేది క్లారిటీగా ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిలేటెడ్ వీడియోలో ఉంటుంది. ఇన్‌స్టాలో అయితే స్టోరీలో ఉంటుంది.